నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. హైదరాబాద్ కీలక పౌర దగ్గరకు వచ్చింది. ఒకవైపు అధికార పార్టీ గెలుపు జోస్తో దూసుకుపోతుంది. శంకుస్థాపనలు, పథకాల ప్రకటనలతో టీఆర్ఎస్ జోరు మీద ఉంది. మరి ఇట్లాంటి సమయంలో వరుస ఓటములతో ఢీలా పడిన కాంగ్రెస్ పట్టాలపైకి ఎక్కుతుందా? హైదరాబాద్లో క్యాడర్ జారిపోకుండా కాపాడుకునే అవకాశాలు ఆ పార్టీకి ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర కాంగ్రెస్ సారథి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. ఈ కొత్త సంవత్సరం ఎట్లా స్టార్ట్ అయింది? మీ ప్రేక్షకులందరికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మా శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాం. రైట్, న్యూ ఇయర్లో మీకు మంచి జోస్ ఇచ్చేటువంటి 2 ఎమ్మెల్సీ సీట్లు వచ్చాయి. నిజంగా మీ కాంగ్రెస్ పార్టీకి ఆ 2 సీట్లు ఆక్సిజన్ అనుకోవచ్చా? తప్పనిసరిగా మేము 3 పోటీ చేసిన చోట 2 గెలిచాము. మరి 3వది కూడా గెలిచే అవకాశాలు ఉండే. తప్పనిసరిగా 2016లో కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో మరి బలోపేతం చెందుతూ వచ్చే ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం. సార్, లాస్ట్ ఇయర్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద 2015 అంత బాగా లేదు. 2016 బాగుంటుంది అనుకుంటున్నారా? 2015లో ఒకే ఒక చోట కొంత మేము ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, వరంగల్ ఎన్నికల ఫలితాలతో. అది సరే, ఈరోజు నేను ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు మ్యానిపులేషనా మరి వేరేదంటే బాగుండదు. కానీ అది తప్పితే తతిమ అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి యాక్టివిటీ చేసింది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర శాసనసభలో బయట గట్టిగా నిర్వహించాం. 2016లో అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, నల్గొండ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయానికి వచ్చినట్టయితే బాగా సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు గ్రూపులు అని పేరు ఉండదు, కానీ మొన్న అందరు యూనిటీగా పనిచేసినట్టు సక్సెస్ అయినారు. మరి అన్ని ఎలక్షన్లో, ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆ యూనిటీ చూడొచ్చా? తప్పనిసరిగా మీరు గత సంవత్సరం సమయం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కంటే కొన్ని విషయాల్లో అభిప్రాయంలో విభేదాలు ఉండొచ్చు, కానీ ఏ యాక్టివిటీ అయినా కలిసికట్టుగా సమిష్టిగా ఐకమత్యంతో ముందుకు పోయిన విషయం మీరు గమనించాలి. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అందరం మరి పిసిసి ప్రెసిడెంట్గా నా నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అన్ని స్థాయిలో నాయకులు కలిసికట్టుగా పనిచేస్తాం. విల్ పుట్ అప్ ఏ గుడ్ షో. కానీ మన సరే, ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే అది పరోక్ష ఎన్నిక, అందులో కొన్ని ఓట్లే ఉంటాయి, కొంతమంది ఉంటారు. కానీ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మినీ జనరల్ ఎలక్షన్ అది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న దాంట్లో 1/3 హైదరాబాద్లో ఉంటారు. సో ఆ టైంలో కూడా ఓటర్లను ఆ స్థాయిలో మీరు మీ క్యాడర్ని ఏకతాటిపైకి తెచ్చి ఆకర్షించగలుగుతారా? అందుందంటారా మీకు సామర్థ్యం ఇప్పుడున్న పరిస్థితులు? తప్పనిసరిగా ఉంది. అంతున్నదాన్ని ఎట్లా మీకు అనుమానం అవసరం లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రేటర్ హైదరాబాద్ వరకు మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ నగరంలో ఏమన్నా పని జరిగింది, అభివృద్ధి చెందింది, ప్రజలకు మేలు జరిగింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను చూస్తున్నాను గత కొన్ని వారాలుగా ఎప్పుడూ ఏమీ చేయని వాళ్ళు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్తూ మోసం చేయడానికి, ఎన్నికల్లో మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్లు చైతన్యవంతులు, చాలా ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్. తప్పనిసరిగా ఈ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఓటర్లని మోసం చేసే ఈ ప్రక్రియని, ఈ ఎక్సర్సైజ్ని తప్పనిసరిగా వాళ్ళు గుర్తిస్తారు. టీఆర్ఎస్ పార్టీకి ఇందులో గుణపాఠం చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సరే, మీరు చైతన్యవంతులు అన్నారు హైదరాబాద్ ఓటర్లు కాబట్టి. హైదరాబాద్ ప్రజలకు ఎక్కడైనా సరే అంతే, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు కావాల్సింది ఏంటి? నిరంతర విద్యుత్. సిటీలో ఉన్నారు, కార్ఖానాలు, ఫ్యాక్టరీలు ఇవి కూడా మూతపడకుండా వాళ్ళందరికీ నిరంతర విద్యుత్ కావాలి, ప్రజలకు తాగేది నీరు కావాలి. ఈ 2 విషయంలో మేము సక్సెస్ అయినామని చెప్పి టీఆర్ఎస్ చెప్తుంది. నిరంతర విద్యుత్ ఇస్తున్నాము, ఇప్పటి వరకు కరెంటు కోతలు లేవు హైదరాబాద్లో అని చెప్తున్నారు. పైగా హైదరాబాద్కు గోదావరి నీళ్ళు తీసుకొచ్చాం, ఎట్లాంటి నీటి ఎద్దడి లేకుండా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ గోదావరి నీళ్ళ గురించి కూడా చెప్తున్నారు. ఎంత తప్పుడు ప్రచారం, ఎంత అబద్ధాలంటే ఇది నిజంగా ప్రజలు గమనిస్తున్నారు. గోదావరి జలాలు, కృష్ణా జలాలు హైదరాబాద్కు వచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. వీళ్ళు దాంట్లో ఏమీ చేసింది లేదు. నీళ్ళు వచ్చిన తర్వాత పోయి ఆడ పోజులు కొట్టి ఫోటోగ్రఫీలు తప్పితే గోదావరి నీళ్ళు కానీ, కృష్ణా నీళ్లు కానీ హైదరాబాద్ రావడానికి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఏమీ లేదని చెప్పి ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు మేము కూడా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా కరెంటు విషయంలో
సరే నేను హైదరాబాద్లో పుట్టిపోయినోడిని, హైదరాబాద్లో పెద్దగా కరెంటు కోతలు ఎప్పుడున్నాయండి? ఎప్పుడు కూడా హైదరాబాద్లో పెద్దగా కరెంటు కోతలు లేవు. ఒకటి. రెండోది, ఈరోజు హైదరాబాద్లో కరెంటు పొజిషన్ కొద్ది గొప్ప వీళ్ళు ఇంప్రూవ్ చేసినామని వీళ్ళు అనుకుంటే, అది కాంగ్రెస్ పార్టీలో స్థాపించిన పవర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కమిషన్ కావడం, పవర్ రావడం. వీళ్ళు కొత్తగా స్థాపించిన పవర్ ప్రాజెక్ట్స్ విద్యుత్ ఇప్పుడు ఉత్పాదన చేస్తున్నాయా? వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటిది? అసలు నథింగ్. విద్యుత్ విషయంలో కానీ, మంచినీళ్ళ విషయంలో కానీ హైదరాబాద్ ఓటర్లకి వీళ్ళు ఏమీ చేయలేదు. జైపూర్ పవర్ ప్రాజెక్ట్ మా హయాంలో వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. జైపూర్ పవర్ ప్లాంట్ ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి కాలనీ ద్వారా స్వాధీనపడింది. స్వర్గీయులు వెంకటస్వామి గారు, వారి కుటుంబ సభ్యులు, మరి వారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్స్ ఇప్పించి ఫైనాన్స్ శాంక్షన్ ఇప్పించింది, పని మొదలుపెట్టింది, ఈ స్థాయికి తీసుకొచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. అసలు జైపూర్ పవర్ ప్లాంట్కి వీళ్ళకి ఏమీ సంబంధం లేదు. అది ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఎలక్షన్ నాటికి. ఇప్పుడు పూర్తి పరిస్థితి వచ్చింది, దానికి వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారండి. నేను మనం చేస్తున్నా, హైదరాబాద్ నగరానికి 24 గంటలు కరెంట్ రావడంలో కానీ, గోదావరి జలాలు రావడంలో కానీ, కృష్ణా జలాల్లో రావడం కానీ టీఆర్ఎస్ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. ఇది జరిగిందంతా కాంగ్రెస్ పార్టీ వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. సార్, మీరు ప్రభుత్వ పథకాలు ఏవి కూడా పూర్తిగా ఏది స్టార్ట్ కాలేదు, కేవలం మాయమాటలు చెప్తున్నారు అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ హౌస్కి సంబంధించి ఆల్రెడీ కట్టి నిరూపించి వాళ్ళందరికీ గృహప్రవేశాలు కూడా చేశామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఐడిఎస్ కాలనీ చెప్తున్నారు. ఇది నేను ఆ ఐడిహెచ్ కాలనీని డబుల్ బెడ్రూమ్ టూరిజం అంట. ఈ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతి సంవత్సరం లక్షలాది ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. వీళ్ళు వచ్చిన తర్వాత 18 నెలల్లో 200 ఇళ్ళు కట్టి అదే అందం చూపెట్టి ఇదేదో మేము గొప్పతనం చేసినట్టు చెప్తున్నారు. వాళ్ళు భూమి లేని చోట కూడా వేరే చోట, హైదరాబాద్ నగరంలో వేరే చోట ఇళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇది గాలిలో కేటీఆర్ గారు కళలు చూపెడుతున్నారు. ఇది అబద్ధం, మోసం. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టించే చిత్తశుద్ధి లేదు, సిన్సియారిటీ లేదని చెప్పి మనం చేస్తాం. ఆల్రెడీ ఒక దగ్గర ఇల్లు కట్టి వాళ్ళకి ఇచ్చారు. ఇక సిటీలో చాలా చోట్ల మంత్రి కేటీఆర్ గారు శంకుస్థాపనలు చేశారు, ఇస్తామని చెప్పి శంకుస్థాపనలు చేశారు. భూమి లేని చోట, ఇల్లు కట్టడానికి భూమి లేని చోట కూడా వీళ్ళు శంకుస్థాపన చేస్తున్నారు. ఇది కేవలం ప్రజలను మోసం చేయడానికి, ప్రతి ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేయడానికి వీళ్ళకి అలవాటు. కానీ తప్పనిసరిగా హైదరాబాద్ ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఈ మోసాలను గమనించి వాళ్ళని చిత్తుగా ఓడిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో పోయినసారి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి. ఈరోజు వీళ్ళు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఈసారి కాదు, పోయినసారి ఎన్నికల్లో క్యాండిడేట్లు పెట్టలేని పరిస్థితి వాడు. మరి ఈరోజు అధికారం ఉందని, అవినీతితో డబ్బులు దోచుకున్నారని, మరి ఆ డబ్బులతో ఎన్నికలు గెలుస్తామని అనుకుంటే ఇది ఒక కలగానే టీఆర్ఎస్ వాళ్ళు మిగిలిపోయింది. లాస్ట్ టైం వాళ్ళకు పోటీ చేసి ధైర్యం లేదు, చేయలేదు అంటున్నారు. కానీ ఈసారి వాళ్ళు మీకు సింగిల్ డిజిట్ అంటున్నారు. వాళ్ళ పోటీ కూడా బీజేపీతోనే అంట, మీతో కాదంటున్నారు. సింగిల్ డిజిట్ని ఆయన ఏమైనా అహంకారంతో ఏమైనా మాట్లాడవచ్చు. వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలుసు. ఏదో టీవీ ఛానల్కి ప్రభుత్వ ఒత్తిడితోనో ప్రలోభ పెట్టో ఏదో సర్వే చేయించి ఈ పిచ్చి పిచ్చి సర్వేలు ప్రజలే నమ్మరు. బీహార్లో కూడా సర్వేల సంగతి ప్రజలకి చాలా స్పష్టంగా అయిపోయింది. ఇప్పుడు వస్తున్న సర్వేలు కానీ, ప్రకటనలు కానీ, వాళ్ళ అంచనాలు కానీ తలకిందలయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీకి విల్ హ్యావ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీకు ఎమ్మెల్యేలు లేరు. సో మొత్తం ఇప్పుడు వేరే పార్టీలో గెలిచినప్పటికీ కూడా చాలామంది ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అందరూ టీఆర్ఎస్కి పోయినారు. సో క్యాడర్ అంతా మా వైపు వచ్చేసింది, ప్రజలు మాకే ఓటేస్తారంటారు. సహజంగా వాళ్ళకు హోప్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అంటే చెప్పడానికి సిగ్గనిపించడం లేదు వాళ్ళకి. అంటే ఇంకో పార్టీ ప్రజలు గెలిపించిన తర్వాత ఇంకో పార్టీ టికెట్ మీద వీళ్ళు కొనుక్కొనో బెదిరించో పార్టీలో చేర్చుకొని అదొక గొప్పతనం అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసింది అధికారంలో వచ్చిన తర్వాత హైదరాబాద్లో గులాబీ హోర్డింగ్స్, వేరే పార్టీలు గెలిచిన వాళ్ళకి గులాబీ కండువ కప్పడం, అది తప్పితే ఇంకొక పని చేయలేదు వీళ్ళు. గులాబీ హోర్డింగ్ అంటే దానికి మంత్రి గారు చెప్పారు, గులాబీ మీరు శ్వేతపత్రం అంటారు కదా, ఆల్రెడీ గులాబీ పత్రం ఇచ్చారు, చూసుకోండి, మేము ఏం చేసినామో ఆ గులాబీ పత్రంలో ఉంది చూసుకోండి అన్నారు. అన్ని అబద్ధాలు అందులో. ఫస్ట్లీ అధికార దుర్వినియోగంతో, అవినీతితో సంపాదించిన సొమ్ముతో హోర్డింగ్స్, అందులో అన్ని పచ్చి అబద్ధాలు. 5 రూపాయలు అక్కడ హైదరాబాద్ భోజనం పెడుతున్నట. వాటర్ గ్రిడ్ పథకంతో నీళ్ళు వచ్చినట్టే. అసలు వాటర్ గ్రిడ్ పథకంలో ఏం జరిగిందో, ఎంత కుంభకోణం అదందరికీ త్వరలోనే ప్రజలకు తెలుస్తుంది. ఇక
24 గంటలు విద్యుత్ అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన గతంలో కృషి వల్లనే. ఆ హోర్డింగ్స్లో నేను అడుగు తిరుగుతూ చూస్తుంటాను, ఎందులో కూడా ఒక్కటి కూడా నిజం లేదు. హైదరాబాద్లో కొత్త ఎయిర్పోర్ట్ కట్టించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కట్టించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఒక విశ్వనగరంగా చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఇంతగానో ఐటీ కానీ సాఫ్ట్వేర్ కంపెనీ రావడం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ రీజియన్ని ఐటీ అండ్ ఏఆర్ఏ చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు చేసింది ఏంది? ప్రకటనలు, లేకపోతే మేము మీరు ఐటీ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఐటీ ప్రభుత్వంలో సార్ కీలకంగా ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు. మొత్తం కేటీఆర్ చెప్పడం కాదు, కనిపిస్తుంది కదా, ఆల్రెడీ గూగుల్ నుంచి వస్తున్నారు, తర్వాత ఫేస్బుక్ నుంచి మొత్తం అంతర్జాతీయ దిగ్గజాలను కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపు వస్తున్నారు. సో దానికి ఆ ప్రభుత్వం మేము చేసినటువంటి ప్రయత్నం, మేము చేసిన కృషి వల్ల వస్తున్నా చెప్పుకుంటారు. చెప్పుకోకూడదా? వాళ్ళు అసలు నిజంగా అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దు ఉంటుందండి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీసు ప్రపంచ స్థాయిలో పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీ అన్నీ కూడా ముందే బేస్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఎప్పుడు వచ్చిందండి? ఎవరు తీసుకొచ్చారు? గూగుల్ ఫస్ట్ ఆఫీస్ ఎప్పుడు వచ్చిందండి? గూగుల్ మెగా క్యాంపస్, పెద్ద క్యాంపస్. వీళ్ళు అసలు గూగుల్ స్టార్ట్ ఆపరేషన్స్ ఇయర్ మెనీ ఇయర్స్ అగో. వీళ్ళు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి చెప్పండి. నిజంగా కూడా హైదరాబాద్లో వీళ్ళు ఒక కమ్యూనిటీ మీద ద్వేషాలు పెంచడం, ఒక కమ్యూనిటీ మీద అన్సర్టనిటీ, ఇన్సెక్యూరిటీ పెంచడం, ఈ విధంగా వాళ్ళు ముందుకు పోయారు. కానీ ఒక కమ్యూనిటీ మీద కూల్చివేతలు చేయడం, ఈ విధంగా ముందుకు పోయి ఈరోజు సెటిలర్స్ చెప్తున్నాను నేను, ఈరోజు వాళ్ళు ఇన్నేళ్ళు అసలు వాళ్ళని బాగో ఎలగొట్టాలి అది అన్నవాళ్ళు ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి? కేవలం ఓట్లు కావాలని చెప్పి ఇది మాయ మాటలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ కూడా అందరూ కూడా సెటిలర్లు అంటారు. అంతకుముందేమో సెటిలర్ అనే పదమే ఉండకూడదు, ఇక్కడ అందరూ ఒకటే అన్నారు. ఇప్పుడేంటి సెటిలర్ల మీద అందరికీ ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది, ముఖ్యంగా మీకు కూడా? చూడండి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సెటిలర్లు కానీ, ముస్లిమ్స్ కానీ, తెలంగాణ ప్రజలు కానీ, నార్త్ ఇండియన్ పర్సన్స్ కానీ అందరికీ సమాన హక్కులు ఉంటాయి, అందరికీ భద్రత ఉండాలి, అన్ని విధాలుగా సంరక్షణ ఉండాలి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నమ్మే విషయం. వీళ్ళు స్వార్థ రాజకీయాల కోసం, ఒక రెచ్చగొట్టే విధానం కోసం ఆ రోజు ఏమన్నారు? ఆంధ్ర వాళ్ళు బాగు అన్నారు. అన్నది కేసీఆర్ కాదండి. రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగలతో దున్నియాలని చెప్పింది ఎవరండి? పద్మాలయ స్టూడియోస్ ఇల్లీగల్ అని చెప్పింది ఎవరండి? ఎన్కన్వెన్షన్ ఇల్లీగల్ చెప్పింది ఎవరండి? అయ్యప్ప సొసైటీలో కూల్చివే చేసేది ఎవరండి? సీమాంధ్ర ఓటర్లని, ప్రజలని ఏ విధంగా దూషించారో, ద్వేషించారో గుర్తుపెట్టుకోవాలి. మేము మాత్రం అంటున్నాం, సీమాంధ్ర సెటిలర్లు కానీ, నార్త్ ఇండియా సెటిలర్స్ కానీ, తెలంగాణ నేటివ్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హైదరాబాద్లో అన్ని కమ్యూనిటీసు పూర్తి భద్రతతో, పూర్తి సెక్యూరిటీతో, సమాన హక్కులతో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అప్పుడు అదే స్టాండ్, ఇప్పుడు ఇదే స్టాండ్. ఇప్పుడు సీమాంధ్ర ఓటర్లంతా మా వైపే ఉన్నారు, మేము వచ్చిన తర్వాత సీమాంధ్ర వాళ్ళ మీద చిన్న ఈగైనా వాలిందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వీళ్ళు మాట్లాడిన మాటలు మేము రేపు అన్నీ ప్లే చేయబోతున్నాం. సీమాంధ్ర ప్రజల మీద కేసీఆర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆ పార్టీ వాళ్ళు మాట్లాడిన పదజాలం, దూషించిన విధానం మేము 2-3 రోజుల్లో అవన్నీ టేప్స్ తీసుకొని ప్లే చేయబోతున్నాం. ఇది సభ్య సమాజం మాట్లాడారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్ళని మేము చాలా గొప్పగా గౌరవంగా మంచిగా చూస్తున్నాం అంటున్నారు కదా. అంటే ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే, ఈ ఓట్లు అయిపోయినాక మళ్ళీ వీళ్ళ బిహేవియర్ వేరే తిరిగి ఉంటుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఓట్ల కోసమే ఒక సంకుచిత భావంతో, ఒక నారో మైండెడ్ పాలిటిక్స్తో ఈ విధంగా ముందుకు పోతున్నారు. తప్పనిసరిగా ఈ ఎలక్షన్స్ వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో మీకు ఎందుకు ఓట్లు వేయాలని అడిగితే వాళ్ళు చెప్తారు, 10 ఏళ్ళు కాంగ్రెస్ హైదరాబాద్ని పాలించింది, అంతకుముందు టీడీపీ, మళ్ళీ అంతకంటే ముందు కూడా కాంగ్రెస్సే. కానీ మేము 18 నెలల్లో చేసింది వాళ్ళు ఇన్ని ఏళ్లలో చేయలేంది జనం కంపేర్ చేసుకుంటారు, మాకు గెలిపిస్తారు అంటున్నారు. 18 నెలల్లో మేము చేసిన అభివృద్ధి చాలు అంటున్నారు వాళ్ళు హైదరాబాద్లో. నాకైతే మైక్రోస్కోప్ పెట్టి చూసినా వీళ్ళు చేసిన పనులే అవపడతలేవు. వీళ్ళు చెప్పిన మాటలు నేను గుర్తుపెట్టుకోవాలంటే, ఉస్మానియా హాస్పిటల్ కూల్ చేస్తాం, చార్మినార్ కూల్ చేస్తాం, సెక్రటేరియట్ కూల్ చేస్తాం, ట్యాంక్ బండ్లో నీళ్లు తీసేస్తాం. మరి వీళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఎక్కడన్నా తట్టెడు మట్టితో అయినా పని చేశారా, ఒక్క ఇటుకతో అయినా పని చేశారా? ఒక్కసారి హైదరాబాద్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మెట్రో రైలు
ఈ తుగ్లక్ పరిపాలనలో తుగ్లక్ నిర్ణయాలు లేకుంటే ఈ రోజు వరకు మియాపూర్ టు ఎల్బీ నగర్ మెట్రో రైల్ నడిచేది, ప్రజలకి ట్రాఫిక్ కొంత కంజెషన్ తగ్గేది. వీళ్ళు అసలు ఏందో ఏమో ఈ తిక్క ఆలోచనలు, ఈ తుగ్లక్ నిర్ణయాలు. 18 నెలల పాటు మెట్రో రైల్ పనులు ఆపింది ఎవరు? అలైన్మెంట్ మార్చాలని చెప్పింది ఎవరు? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అలైన్మెంటే కరెక్టు, దాని ప్రకారమే వర్క్స్ మొదలుపెట్టి అంటున్నారు. నేను మనం చేస్తున్నాను, 15,000 కోట్ల రూపాయల అంచనాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రైల్ పనులు మొదలుపెట్టింది. వీళ్ళు వచ్చే వరకే 12,000 కోట్ల పనులు పూర్తయ్యాయి. వీళ్ళు చేయబట్టి 18 నెలల పాటు మరి ఆ పనులు కుంటుపడ్డాయి, డిలే అయింది. వాళ్లే దానికి బాధ్యత వహించడం మనం చేస్తాం. మెట్రో రైలు మీరేమో లేట్ చేశారంటే వాళ్ళు 200 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు పెంచుతున్నామన్నారు. హైదరాబాద్ నుంచి సిటీ అవుట్స్కట్కి, సిటీ బయటకి స్కైవేలు వేస్తామని చెప్తున్నారు వాళ్ళు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ కోసం మాలాగా మీరు ఆలోచించలేదని వాళ్ళు చెప్తున్నారు. దానికి వాళ్ళు ఏం చేయబోతున్నారు కూడా చెప్తున్నారు. స్కైవేలు వేస్తారు సిటీ నిండా. స్కైవేది లేదు, లోవే లేదు, ఏమీ చేసేది లేదు. ఎలక్షన్లు వచ్చినాయని మళ్ళా హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంటు, అవినీతితో దోచుకున్న డబ్బుని ఎలక్షన్లో ఉపయోగించుకోవడం. హైదరాబాద్ నగరానికి వాళ్ళు చేసే కమిట్మెంటు, సిన్సియారిటీ ఏమాత్రం లేదని మనం చేస్తాం. సార్, హైదరాబాద్లో 4 చినుకులు పడితే హైదరాబాద్లో బోట్స్ తిరిగే పరిస్థితి ముందు నుంచి వాళ్ళు అన్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా చూసాం. సో ఇప్పుడు హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, హైదరాబాద్లో రోడ్స్ కావచ్చు, హైదరాబాద్లో వైట్ టాప్ అని ఒక రోడ్ తీసుకొచ్చామని అని చెప్తారు వాళ్ళు. అంత గొప్ప రోడ్డు తీసుకొచ్చిన ఆలోచన మీకు వచ్చిందా? లేకపోతే ఈ డ్రైనేజ్ వ్యవస్థ, నిజాం కట్టిన డ్రైనేజ్ వ్యవస్థను ఇన్ని రోజులు మీరు మార్చలేకపోయారు, మీరేది మమ్మల్ని అడిగేది అని వాళ్ళు అడుగుతారు. హైదరాబాద్లో వైట్ టాప్ లేదు, బ్లాక్ టాప్ లేదు, కొత్తగా చేసింది ఏమీ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ మరి వాళ్ళు సరే, వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా మెరుగుపడ్డదా? ఇంకా గతానికంటే అధ్వానమైంది. ₹1 ఎక్కడైనా డ్రైనేజ్ పనులు అయినాయా? జరగలేదు. నిజంగా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మీడియాను కూడా అణచివేత ధోరణికి పెట్టి, మీడియాను మజల్ చేయడానికి ప్రయత్నం చేసి, మీడియాను కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేసి, మరి వాస్తవాలు ప్రజలకి తెలియకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ ప్రజాస్వామ్యంలో కుదరదు. కానీ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గ్రేటర్ హైదరాబాద్కి ఒరిగింది ఏమీ లేదు. గతంలో మేం చేసిన పనులకే మరి ప్రారంభోత్సవాలు అవి చూపెట్టే మురిసిపోతున్నారు వీళ్ళు. రైట్ సార్, ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్లో మీకు మొన్న లాస్ట్ గతంలో అయితే మీకు ఎంఐఎం దోస్తానే ఉండేది, ఈసారి ఎంఐఎం కూడా లేదు. మరి మీకు ముస్లిం ఓటు మీకు పడతాయా? చూడండి, గతంలో ఎంఐఎంతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పొత్తున్న మాట వాస్తవం. కానీ ఆ తర్వాత ఎంఐఎం వాళ్ళ లీడర్సు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సహాయంతో బలపడి దేశవ్యాప్తంగా భారతదేశ సమాజాన్ని డివైడ్ చేయడానికి, రిలీజియస్ లైన్లో డివైడ్ చేయడానికి, బీజేపీకి సహాయం చేయడానికి, మరి దేశవ్యాప్తంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి చూస్తున్న విషయం ప్రజలందరూ గమనించాలి. బీహార్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంఐఎం బీజేపీ రెండు పూర్తిగా విరుద్ధమైనవి. ఎంఐఎం బీజేపీది చీకటి ఒప్పందం ఉంది. ఎంఐఎం బీజేపీ అండర్స్టాండింగ్ వల్లనే బీహార్లో పోయి ఎంఐఎం పోటీ చేసింది. ఆడ హిందూ ముస్లిం లైన్స్లో ఓట్ డివైడ్ చేసి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసి బీజేపీని బెనిఫిట్ చేయడానికి ఎంఐఎం బీహార్లో పోటీ చేసింది. ఆడ ప్రజలు గుర్తుపెట్టి బుద్ధి చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎంఐఎం పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీతో ఒక చీకటి ఒప్పందంతో ముందుకు పోతున్న విషయం గమనించాలని చెప్పి మనం చేస్తాం. కాంగ్రెస్ నాయకులకు ఎంఐఎం మీతో ఉన్నప్పుడేమో లౌకిక పార్టీ, మైనారిటీ సంక్షేమ పార్టీ, ఇప్పుడు మీతో లేరు కాబట్టి అని చెప్పి ఈ అబండాలను తీసుకొస్తున్నారంటే వాస్తవం కాదు. గతంలో ఎంఐఎం పార్టీతో కొంత అండర్స్టాండింగ్ ఉన్న మాట వాస్తవం. ఈరోజు ఎంఐఎం నిజస్వరూపం కేవలం పొలిటికల్ అంబిషన్ కోసము 10 ఏళ్ల తర్వాత మీ చేయి జారిపోయిన తర్వాత లేదు, అట్లేం లేదు. ఓకే, గతంలో కూడా విభేదాలు అన్నమాట మీకు తెలుసు, గతంలో అయిన కేసుల విషయంలో మీకు తెలుసు, అట్లేం లేదు. దేని దానికి ఎప్పటికప్పటికే వాస్తవ ప్రకారం పోతాం. కానీ ఈరోజు ఎంఐఎం పార్టీ బీజేపీతో హయ్యెస్ట్ లెవెల్లో అండర్స్టాండింగ్ పెట్టుకొని భారతదేశాన్నే ఈ రిలీజియస్ లైన్స్లో మరి డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ముస్లిం సమాజం కానీ హిందూ సమాజం కానీ వాళ్ళ నిజస్వరూపం గుర్తించాలి, వాళ్ళని ఓడించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఓట్ బ్యాంక్ చూసినట్లయితే సరే ఎంఐఎం ఉన్నా లేకపోయినా మైనారిటీస్ మీ వైపు ఉండేవారు, ఆ తర్వాత కొద్దిగా దళిత్ సెక్షన్స్ అట్లాంటివి కూడా మీ వైపు ఉండేవారు, ఒక ప్రచారం ఉండేది, అట్లాంటి చర్చ ఉండేది. ఈసారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, లేకపోతే మైనారిటీలకు ఇస్తున్నటువంటి షాదీ ముబారక్ కావచ్చు, ఇలాంటి స్కీమ్ల వల్ల అంతా మా వైపే ఉన్నారు. తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పింది గవర్నమెంట్ చెప్పింది. సో వాళ్ళందరూ మా వైపు ఉన్నారని చెప్పి టీఆర్ఎస్ చెప్పుకుంటుంది. మరి మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం,
మీ ద్వారా టీఆర్ఎస్ని ఎంఐఎంని. ఎలక్షన్స్ కాకముందు ముందు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 4 నెలల్లో ముస్లింలకి ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో 12% అన్నారు. ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అసెంబ్లీలో 6 నెలలు చేస్తామన్నారు. మరి ఈ రంజాన్ కాదు, పోయిన రంజాన్ అప్పుడు 1 సంవత్సరం చేస్తాడు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. మరి 18 నెలలు దాటింది, ముస్లింలకి రిజర్వేషన్ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఈ మోసాన్ని ఎంఐఎం ఎందుకు నిలదీయడం లేదు? ముస్లిం సమాజం గుర్తిస్తుంది టీఆర్ఎస్ మోసం చేసింది, ఎంఐఎం నిలదీయడం లేదని. తప్పనిసరిగా ఈ మోసానికి ఈ టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎలక్షన్స్లో ముస్లిమ్స్ బుద్ధ చెప్పిపోతున్నారు. దళితులు కూడా వాళ్ళ వైపు ఉన్నారా అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దళితులు ఎందుకుంటారంటే, ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి చేసినానా, లేదా దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చినానా, లేకపోతే ఇంటికో ఉద్యమం వచ్చినానా? ఎవరూ లేరు. ఒక బోగస్ మాటలు, మీడియా ద్వారా పెద్ద పెద్ద ఫోటోలు వేసుకోవడం, ఇది మీడియా పబ్లిసిటీ తప్పితే గ్రౌండ్లో ఏమీ వర్క్ జరగడం లేదు. ప్రజలకు కూడా గమనిస్తున్నారు. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సరే వాళ్ళు అంతా మోసం చేస్తున్నారు, మాయమాటలు చెప్తున్నారు, మేము గెలుస్తామన్నారు. కానీ మీ కాంగ్రెస్ పార్టీలో మొన్న చూసాం, ఇద్దరు మీ హైదరాబాద్లో అగ్రనేతలు ఇద్దరు రోడ్డు మీద పడి కొట్టుకున్నటువంటి పరిస్థితి. సో మీ ఓటర్లందరూ మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? అది ఒక చిన్న మైనర్ డిఫరెన్సెస్, అది సమస్య పోయింది. ఓకే, తప్పనిసరిగా గ్రేటర్ హైదరాబాద్లో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతాం. ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు? పొత్తుల విషయంలో ఏం ఆలోచిస్తుంది మీ పార్టీ? పొత్తుల విషయంలో కొన్ని పార్టీలు మాతో చర్చిస్తున్నాయి. కొన్ని పార్టీలు అంటే హైదరాబాద్లో మిగిలిన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ టీడీపీ మీతో వస్తాయా? రావు. చేస్తారా మీరు వస్తే? రావు. ఇంకెవరు ఉన్నారు? అంటే మీరు ఇది తెలుసు కదా, ఎవరు నాకు తెలియదు. ఇంకా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉన్నాయో మీకు తెలియాలి. ఆ మిగిలిన రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. అది రేపు నుండి ఫైనల్ అవుతుంది. సరే, మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు గట్టి క్యాండిడేట్ అని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు చివరికి కండువా మార్చుకొని విత్డ్రా చేసుకొని కండువా మార్చుకున్నారు. సో హైదరాబాద్లో అట్లాంటి ప్రమాదం లేదా మీకు? అది ఒక దురదృష్టం సంఘటన. ఎన్ని కేసు 2 జిల్లాల్లో మేము మాకు వాళ్ళు డిఫెక్షన్స్ ప్రోత్సహించిన తర్వాత నెంబర్స్ చాలా తేడా ఉంది. అది నామినల్ కాంటెస్ట్గా పెట్టినాం. మేము యాక్చువల్ కాంటెస్ట్ 3 చోట్ల, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి 3 2 గెలిచాం. ఫైనల్గా హైదరాబాద్ పీఠం మాది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. 80 సీట్లు ఈజీగా వస్తాయంటున్నారు. మీకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీకి 80 కాదు కదా, 8 సీట్లు కూడా రావాలని అంటున్నారు. వాళ్ళు పోయినసారి పోటీ చేయలేకపోయారు, అభ్యర్థులు పెట్టలేకపోయారు. ఇప్పుడు ఎవరో ఏదో టీవీ ఛానల్ ప్రలోభ పెట్టో బెదిరించో రాయించుకుంటే సరికాదు. 80 కాదు కదా, మీకు 8 కూడా రావని అంటున్నా. హైదరాబాద్ పరిసరాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వాళ్ళే ఉన్నారు కనిపిస్తుంది. కొనుక్కున్న ఎమ్మెల్యేలు అంటే వేరే పార్టీలో కొనుక్కున్నారన్నా, కండువా కప్పారన్నా, ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. సో వాళ్ళు అనుకున్నటువంటి ప్రజలంతా మా వైపు ఉంటారని అనుకుంటారు వాళ్ళు. అటువంటి ఎమ్మెల్యేలకి ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉండదని చెప్పి, అదే నిజంగా ప్రజాస్వామ్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు నిజంగా అరే ఒక ఎమ్మెల్యే ఉండు కొనుక్కున్న తర్వాత గొప్పతనం అంటే ఎట్లా? అది అసలు నాకు ఆశ్చర్యం వేసింది. సిగ్గుపడాలి పోయి గొప్పతనం అంటే ఎట్లా? అది రైట్. లీడర్ వచ్చారు కానీ క్యాడర్ ఏం రాలేదు టీఆర్ఎస్ కానీ మీరు అంటారు. చూడండి, తాత్కాలికంగా ఈరోజు జరుగుతున్న రాజకీయాల్లో అంటే వాళ్ళ అవినీతి ధోరణి కానీ, నియంతృత్వ ధోరణి కానీ, ప్రతిపక్షాలని మీడియాని అణచివేయాలనే ధోరణి కానీ, తాత్కాలికంగా ఏదో బలపడ్డట్టుగా ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ కావచ్చు. కానీ ఇండియన్ డెమోక్రసీ హ్యాస్ డీప్ రూట్స్. భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా డీప్గా ఉంటుంది. ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ విచిత్రమైన పోకడలను ప్రజలు క్షమించరు. సో మొత్తానికి హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు మీరు? 100% గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పి నేనే కాదు, మరి ఓటర్లందరూ కూడా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది రాష్ట్ర కాంగ్రెస్ సారథి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకటి కలుద్దాం. స్టే ట్యూన్.